మిత్రులందరికీ నమస్కారాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల నిన్న శాసన మండలిలో వైసీపీ నాయకులు వివరించిన తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది దైవ ద్రోహంగా నేను భావిస్తున్నా, భగవంతుడి పట్ల అపచారంగా నేను భావిస్తున్నా. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామి క్షేత్రంతో సరిసమనట క్షేత్రం గాని, స్వామివారితో సరిసమనట దేవుడు గాని ఈ విశ్వంలోనే లేదని చెప్పి మన పురాణాలు చెప్తా ఉన్నాయి. పురాణాల మీద అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, జగన్మోహన్ రెడ్డిని సంతృప్తి పరచడం కోసం కోట్లాది మంది హిందువుల మనోభావాలతో నిన్న శాసన మండలిలో వారు వివరించిన తీరు, కాళ్లకు చొప్పులతో స్వామివారి చిత్రపటాన్ని రోడ్లు మీద నడుచుకుంటూ వెళ్లి శాసన మండలిలో ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని చెప్పి నేను వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులా, యేసు భక్తులా? మీరు వెంకటేశ్వర స్వామి భక్తులా, యేసు భక్తులా? దీనికి సమానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఈ విధంగా వివరించేవారు కాదు. వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధ ఉంటే ఈ విధంగా వివరించేవారు కాదు. చెప్పులు వేసుకొని ఏందయ్యా, బుద్ధుందా మీకు? చెప్పులు వేసుకొని స్వామివారిని రోడ్ల మీద ప్రదర్శనకు తీసుకోపోవడం ఏంది? వెంకటేశ్వర స్వామి ఉండేది పూజ చేసుకునేదానికయ్యా, చేతులెత్తి నమస్కరించుకునేదానికి. స్వామివారి లడ్డుని కల్తీ చేశారు. 2019 నుంచి 24 వరకు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. గతంలో దాడులు చేశారు అని చెప్పి చదువుకున్నాం మేము చిన్నప్పుడు చరిత్రలో. మహమ్మద్ గోరీ గజనీ, ఈ బ్రిటిష్ పాలకులు వీళ్ళంతా హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాం మేము. 2019 నుంచి 2024 వరకు ప్రత్యక్షంగా మేము చూడడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం పోయినాక ఒక విధంగా. అధికారంలో ఉన్నప్పుడు హిందూ సాంప్రదాయాలపైన దాడి, అధికారం పోయినాక కూడా ఈరోజు హిందూ సాంప్రదాయాల మీద దాడి చేస్తున్నటువంటి ఒక అజెండాతో పనిచేస్తున్నారు. టార్గెట్ టీటీడీతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు. నేను ఇప్పుడే మా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం జరిగింది. నిన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చెప్పులు వేసుకొని రోడ్ల మీద బహిరంగంగా వారు తీసుకోబోవడాన్ని క్షమించరాని నేరం. వారి మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యేదానికి ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా, టీటీడీ బోర్డు మెంబర్గా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను మా లీగల్ టీంతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ లీగల్ నోటీసులు పంపించబోతున్నాం.